వచనంలో మొదటి పురుషుని గురించి, తర్వాత మొదటి స్త్రీని గురించి చెప్పినప్పుడు వారిరువురు కూడా ఏక శరీరమై ఉంటారు అని చెప్పాడు. ఏక శరీరం అంటే అర్ధనారీశ్వరునికి సంబంధించిన సమాచారం కాదు. అంటే ఒకవైపు ఏమో పురుషుడు, ఇంకొక వైపు ఒకే దేహంలో స్త్రీ ఉండే పరిస్థితిని కాదు ఇక్కడ తెలియజేస్తుంది. ఏక శరీరం అంటే ఇది ఒక కుటుంబము అయి ఉంటుంది. ఆ కుటుంబంలో వారు స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా ఏకమై ఉంటాయి అన్నమాట. ఏకంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది కుటుంబానికి సంబంధించిన సమాచారం. అందుకని ఏక శరీరము అని అన్నాడు. ఈ ఏకానికి సంబంధించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేశాడు. 17వ అధ్యాయంలో తండ్రి క్రీస్తు ప్రభు వారు ఏకమై ఉన్నారు అని అన్నాడు. తండ్రి క్రీస్తు ప్రభు వారు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటంటే, తండ్రి ఏదైతే ఆలోచించి, ఏదైతే ఆయన సంకల్పించి, ఏదైతే ఆయన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడో అదే ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగానే క్రీస్తు ప్రభు వారు కూడా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. 17వ అధ్యాయంలో 20వ వచనం కానుండి, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారు అపోస్తులు, వారి వాక్యం వలన, అపోస్తుల యొక్క వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని. కాబట్టి తండ్రి క్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఏకమై ఉన్నారో అలాగనే అపోస్తులు కూడా వారితోటి ఏకమై ఉండాలని, అంతేకాకుండా అపోస్తుల వాక్యం ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి. ఇది ఏ రూపకమైన ఏకత్వానికి సంబంధించిన, బోధకు సంబంధించిన సమాచారము. తండ్రి ఏ సంగతులైతే తెలియజేస్తాడో అదే సంగతులను అనుసరించి కుమారుడు కొనసాగుతూ ఉంటాడు. అదే ప్రకారంగా తండ్రి ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి అనుగుణంగా కుమారుడు ఏదైతే అపోస్తులకు సంగతులు తెలియజేశాడో, పరిశుద్ధాత్మ ఏదైతే అపోస్తులకు